మనం ఇప్పటి వరకు భూమిపై సోలార్ ప్యానెల్స్ పెట్టి విద్యుత్తును తయారు చేయడం చూసాం. కానీ అంతరిక్షంలో ఉండే సూర్యరశ్మిని సేకరించి ఎటువంటి వైర్లు లేకుండా భూమికి పంపడం ఇప్పుడు సాధ్యమవుతోంది. దీనినే స్పేస్ బేస్డ్ సోలార్ పవర్ అని పిలుస్తారు. కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు సాధించిన ఈ చారిత్రాత్మక విజయం వెనుక ఉన్న వాస్తవాలను ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం. ఈ విభిన్నమైన ప్రయోగాన్ని కాల్టెక్ పరిశోధకులు మేపుల్ అనే పరికరం ద్వారా నిర్వహించారు. అంతరిక్షంలోని ఒక ఉపగ్రహం నుండి విద్యుత్తును సేకరించి దానిని మైక్రోవేవ్ కిరణాల రూపంలో భూమిపై ఉన్న రిసీవర్కు వైర్లెస్గా పంపారు. అంతరిక్షం నుండి భూమికి శక్తి ప్రసారం చేసే ప్రక్రియ విజయవంతం కావడం ఇదే మొదటిసారి. భూమిపై ఉండే సోలార్ ప్యానెల్స్కు రాత్రిపూట లేదా మేఘాలు ఉన్నప్పుడు సూర్యరశ్మి అందదు. కానీ అంతరిక్షంలో ఎప్పుడూ సన్లైట్ ఉంటుంది కాబట్టి అక్కడ 24 గంటల పాటు నిరంతరాయంగా విద్యుత్ను ఉత్పత్తి చేయవచ్చు. భూమిపై ఉండే సోలార్ ప్యానెల్స్ కంటే ఇవి 8 రెట్లు ఎక్కువ శక్తిని ఇవ్వగలవు. ఇది ప్రపంచ ఇంధన సంక్షోభానికి ఒక శాశ్వత పరిష్కారం. అంతరిక్షం నుండి వచ్చే ఈ మైక్రోవేవ్ కిరణాల వల్ల పక్షులకు లేదా మనుషులకు హాని కలుగుతుందా అనే సందేహాలు ఉన్నాయి. కానీ ఈ కిరణాలు అత్యంత తక్కువ సాంద్రతతో కేవలం నిర్దేశించిన రిసీవర్లపై మాత్రమే పడేలా పక్కాగా రూపొందించారు. వైర్లెస్ పవర్ ట్రాన్స్మిషన్ అనేది అత్యంత సురక్షితమైన మార్గమని శాస్త్రవేత్తలు ధృవీకరిస్తున్నారు. నిజానికి ఈ సాంకేతికత అందుబాటులోకి వస్తే భూమిపై బొగ్గు లేదా అణు విద్యుత్ కేంద్రాల అవసరం పూర్తిగా తగ్గిపోతుంది. ఎటువంటి కాలుష్యం లేకుండా అంతరిక్షం నుండి స్వచ్ఛమైన శక్తిని పొందవచ్చు. గ్లోబల్ వార్మింగ్ ను అరికట్టడానికి ఈ కాస్మిక్ ఎనర్జీ ఒక శక్తివంతమైన ఆయుధంగా మారబోతుంది. ఈ పరిశోధన ఫలితాలు భవిష్యత్తులో విద్యుత్ లైన్ల అవసరం లేని నగరాల వైపు కొత్త దారులను చూపిస్తాయి. సుదూర అడవులు, దీవులు లేదా విపత్తులు సంభవించిన ప్రాంతాలకు కూడా గాలి ద్వారా విద్యుత్తును సరఫరా చేయవచ్చు. ఇది మానవ నాగరికత యొక్క ఇంధన వినియోగ తీరునే మార్చేయబోతున్న ఒక గొప్ప ఆవిష్కరణ. స్పేస్ సోలార్ పవర్ పరిణామం మనిషి మేధస్సు ఆకాశాన్ని దాటి సూర్యశక్తిని తన గుప్పిట్లోకి తెచ్చుకోగలదని నిరూపిస్తోంది. ఈ స్పెషల్ ఫీచర్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి. ఇలాంటి కథనాల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.